ప్రేక్షకులను అలరించడమే ధ్యేయంగా సెప్టెంబర్ నెల మొదటి వారంలో విడుదలకు సిద్ధమవుతున్న చిత్రాలు. ఘాటి సినిమా సెప్టెంబర్ 5న విడుదల కానున్నది. క్రిస్ దర్శకత్వం వహించగా అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు, జగపతి బాబు, చైతన్యరావు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్నది. ఈ చిత్రం భారీ డ్రగ్ మాఫియాతో సంబంధాలు, ఇష్టం లేకుండానే భాగస్వామిగా మారే గిరిజన సమాజం, ఈ నేపథ్యంలో కథను చిత్రీకరించడం జరిగింది. అనుష్క ప్రధాన పాత్రగా గంజాయి బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ క్రైమ్ డ్రామాగా ఘాటి సినిమాను తీర్చిదిద్దారు. 2 ఏళ్ల తర్వాత అనుష్క నటించిన చిత్రం కావడంతో దీనిపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ది కాశ్మీర్ ఫైల్స్ తో అందరి దృష్టిని ఆకర్షించారు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. ఆయన రూపొందించిన చిత్రం ది బెంగాల్ ఫైల్స్. ఈ మూవీ బెంగాల్లో ప్రజలు ఎదుర్కొన్న నాటి సమస్యలను దర్శకుడు ఉత్కంఠ కలిగేలా చిత్రీకరించడం జరిగింది. ఈ సినిమాలో మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, దర్శన్ కుమార్ తదితరులు కీలక పాత్రధారులుగా నటించారు. ట్రైలర్ సన్నివేశాలు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకుల హృదయాలను కదిలించేలా ఉన్నాయి. ది బెంగాల్ ఫైల్స్ ఈ మూవీ సెప్టెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అమరాన్తో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న కథానాయకుడు శివకార్తికేయన్. ఇప్పుడు మురుగదాస్ దర్శకత్వం వహించిన పాన్ ఇండియా మూవీ మెదరాసిలో శివకార్తికేయన్ నటిస్తున్నారు. ఈ మూవీని సెప్టెంబర్ 5న తమిళ, తెలుగు, ఇతర భాషల్లో కూడా విడుదల చేయనున్నారు. ఇందులో కార్తికేయన్ తో పాటు హీరోయిన్ గా రుక్మిణి వసంత్ కథానాయికగా నటించారు. అనిరుద్ధ్ సంగీత దర్శకుడుగా వ్యవహరించారు. సైకాలజికల్ యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న మెదరాసి మూవీ కార్తికేయన్ కు తెలుగు ప్రేక్షకులకు మళ్లీ భారీ విజయాన్ని అందించనున్నారా అనేదే వేచి చూడాల్సిందే.